మీ కిచెన్లో ఉండాల్సిన సూపర్ ఫుడ్ కాబుల్ శనగలు. వెల్కమ్ టు మై ఛానల్ హేమ వాల్ వ్లాగ్స్. ఈరోజు మనం కాబుల్ శనగలతో ఫ్రైని చేసుకుందాం. ఈ కాబుల్ శనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది డైలీ మన డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికోసం మనం కాబుల్ శనగలను నైట్ 8 hours నానబెట్టుకుందాం. నానబెట్టిన తర్వాత వీటిని ఒక కుక్కర్లో తీసుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయావో. నెక్స్ట్ మనం దీనికోసము ఆనియన్స్ను, పచ్చిమిర్చిని, ఇంకా టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక కడాయిలో 2 tablespoons ఆయిల్ వేసి కొంచెం ఆవాలను, కొంచెం జీలకర్రను వేసి లైట్గా ఫ్రై చేసుకుని నెక్స్ట్ మనం కట్ చేసిన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ముక్కలను వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకును కూడా వేసి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకుని అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన చిన్న టమాటా ముక్కలను దాంట్లో వేసి కొంచెం బాగా మిక్స్ చేసి కాసేపు మూత పెట్టి కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత చూడండి బాగా కుక్ అయింది టమాటా అనేది. ఇది కొంచెం స్మాష్లా చేసుకొని తర్వాత మనం బాయిల్ చేసిన కాబుల్ శనగలను దాంట్లో వేసి కొంచెం ఉప్పు, కారం, ఇంకా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కొంచెం వేసి పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి చివరిలో కొంచెం కొత్తిమీర ఇంకా మెంతి పొడిని వేసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోండి. ఇది మనకి పప్పుతో కానీ లేదా చారుతో కానీ పెరుగుతో కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.